హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షన్‌దారులకు 50% రాయితీ ఈ నెల 26న కీలక నిర్ణయం. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్‌దారులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ల నిరసనలండి. డిమాండ్ల సాధనకు పిలుపులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు తమ ప్రాథమిక హక్కుల కోసం ప్రదర్శనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పెన్షన్ పెంపు, ప్రయోజనాలు ప్రయోజనాల పునరుద్ధరణ వంటి ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఏపీఆర్పీఏ పిలుపునిచ్చింది. ఈ నెల 26న వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు అయితే నిర్వహించాలని అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఎస్ఏ శాస్త్రి పేర్కొన్నారు. నిరసన ముఖ్య అంశాలండి. కనీస పెన్షన్ 9,000కి పెంచాలని డిమాండు. పెన్షనర్ల జీవితం జీవనోపాధితో అవసరాలను దృష్టిలో పెట్టుకుని కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కోరుతున్నారు. ఈ కట్ ఆఫ్ తేదీ తొలగిపండి రెండవది. సో పెన్షన్ మంజూరు సమయంలో కట్ ఆఫ్ తేదీ పరిమితి విధింపు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. మూడోది ఉన్నత ఎంపికతో పెన్షన్ అప్గ్రేడ్, హయ్యర్ ఆప్షన్స్ అనుమతించి పెన్షన్ మొత్తాలను మరింత పెంచాలని కోరుతున్నారు. నాలుగోది రైల్వే ప్రయాణం అండి. సో రైల్వే ప్రయాణంపై రాయితీ, వృద్ధులకు మరియు పెన్షన్దారులకు రైల్వే ప్రయాణ రాయితీని 50% మళ్ళీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నిరసనలో ప్రముఖులు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చూద్దాము. ఎస్ఏ శాస్త్రి ఏపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడండి. సో పెన్షన్ అమలులో సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా అమలు చేయకపోవడం వల్ల పెన్షన్దారులు ఆర్థికంగా మరియు మానసికంగా నష్టపోతున్నారని విమర్శించారు. పెన్షనర్ల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి గందరగోళం సృష్టించడం బాధాకరమన్నారు. ఇక ఏవి రావు సిఐటియు జిల్లా అధ్యక్షుడు, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేకత విధానాలను అనుసరించి ప్రజలపై భారాలు పెంచుతున్నాయని ఆయన ఆరోపించారు. పెన్షన్ల విషయంలో నిర్లక్ష్య వైఖరి తగదని ఆయన నినాదాలు చేశారండి. ఇక 26న చేపట్టబోయే ధర్నా ప్రత్యేకతలు. సో ఈ నెల 26న ధర్నా అయితే చేపట్టబోతున్నారండి. సో దాని గురించి ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దుర్గా అగ్రహారంలోని పిఎఫ్ కార్యాలయం వద్ద ఇప్పటికే నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లంతా కలిసి పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొనాలని అయితే పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించనున్నాయి. ఇకపోతే పెన్షనర్ల ప్రధాన డిమాండ్లు. మొదటిది పెన్షన్ పెంపు. పెన్షన్ మొత్తాన్ని 9,000కి పెంచడంతో పాటు ఉన్నత ఎంపికతో మరియు మెరుగుపరచాలి అని అయితే కోరుతున్నారు. ప్రయాణ రాయితీ పునరుద్ధరణ. రైల్వేలో 50% ప్రయాణ రాయితీని మళ్ళీ అమలు చేయాలని వృద్ధులు, పెన్షన్దారులు కోరుతున్నారు. కేంద్రం నిర్లక్ష్యానికి వ్యతిరేక నిరసన అండి. పెన్షనర్ల పెన్షన్ల అమలులో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను విమర్శిస్తూ నిరసనలు అయితే నిర్వహించనున్నారు. ఇక చివరగా పెన్షనర్ల హక్కులు, జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకమైనవండి. పెన్షన్ పెంచడము, ప్రయాణ రాయితీలు పునరుద్ధరించడం వంటి అంశాలు పెన్షనర్ల జీవనోపాధికి అవసరమైనవి. 26వ తేదీ నిరసన ద్వారా పెన్షనర్ల డిమాండ్కు ప్రభుత్వం తగిన స్పందన చూపి సామాజిక న్యాయాన్ని కాపాడాలనైతే పెన్షనర్లు ఆశిస్తున్నారు.